తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఉప ముఖ్యమంత్రి పాత్రను చేపట్టాలని ఎన్నికల ఊహ్యకర్త ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. తమిళక వెట్రికళగం టీవీకేకు నాయకత్వం వహిస్తున్న విజయ్ ఎన్నికల వ్యూహరచన కోసం ప్రశాంత్ కిషోర్ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. విజయ్ గతంలో డీఎంకే, బీజేపీ రెండింటినీ తన రాజకీయ విరోధులుగా ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పవన్ ఎలా ఉన్నారో అలాంటి పొత్తులతో ముందుకు పోవాలని విజయ్ కి ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏఐఏడీఎంకేతో పొత్తును పరిగణించాలని కిషోర్ విజయ్ కు సలహా ఇచ్చారని టాక్ వస్తోంది. ఈ విషయంపై కిషోర్ ఇప్పటికే అన్నాడీఎంకేతో చర్చలు ప్రారంభించారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ లెక్కల ప్రకారం ప్రస్తుతం అన్నాడీఎంకే దాదాపు 25% ఓట్ల వాటాలను కలిగి ఉంది. అయితే టీవీకే 20% వరకు ఓట్లను పొందవచ్చు. ఇతర పార్టీలను కూటమిలోకి తీసుకుంటే వారు 50% ఓట్ల పరిమితిని దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సలహాలు ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య పొత్తు ఎన్నికల విజయానికి ఎలా దారితీసిందో విజయ్ కు వివరించినట్లు తెలుస్తోంది. టీవీకేను ఏఐఏడీఎంకేతో జతకట్టడం వంటి ఊహ్యం తమిళనాడులో విజయవంతమైన ఫలితాన్ని ఇస్తుందని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. ఈ ఊహ్యంలో భాగంగా కిషోర్ పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిఫార్సు చేయగా విజయ్ ని ఉప ముఖ్యమంత్రి పాత్రను చేపట్టాలని భావిస్తూ ఉన్నారు. కిషోర్ సూచనలను విజయ్ సానుకూలంగా స్పందించారని టీవీకే వర్గాలు సూచిస్తున్నాయి.